హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఏపీ హైకోర్టు మరియు డిస్ట్రిక్ట్ కోర్టు ఉద్యోగాలకు సంబంధించి ప్రతిరోజు కూడా ఒక గ్రాండ్ టెస్ట్ అయితే మీకు అందజేయడం జరుగుతుందండి. అన్నీ కూడా జనరల్ నాలెడ్జ్ పైన క్వశ్చన్స్ అయితే ఇక్కడ యాజ్ పర్ ద మోడల్ పేపర్ ప్రకారం అయితే, యాజ్ పర్ ద సిలబస్ ప్రకారం అయితే చెప్పడం జరుగుతుందండి. ఇప్పటి వరకు 26 మోడల్ పేపర్ చూసాము. ఇది 27వ గ్రాండ్ టెస్ట్గా చెప్పుకోవచ్చు. ఎవ్రీడే ఒకటి ఉంటుందండి, తప్పకుండా ఫాలో అవ్వండి. అప్ టు ఎగ్జామ్ వరకు ఉంటుంది. ఓకే, పీడిఎఫ్ లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మరి ఫాలో అవ్వండి. ఇవన్నీ కూడా మీకు బెస్ట్ ప్రాక్టీస్గా ఉపయోగపడతాయి. అంతేకాకుండా ఎవరైతే అభ్యర్థులు సీరియస్గా మాకు తప్పకుండా జాబ్ కావాలి అనేటువంటి ఉద్దేశంతో మేము కొంత కష్టపడతాము, సో మంచి కోర్స్ అనేది మాకు అందించండి అన్న వారికి మాత్రము మన యాప్లో పర్ఫెక్ట్ కోర్స్ లాంచ్ చేసామండి. ఒకే దగ్గర మీకు క్లాసెస్ ఉంటాయి, ఒకే దగ్గర టెస్ట్ సిరీస్ ఉంటుంది, ఒకే దగ్గర గ్రాండ్ టెస్ట్లు ఉంటాయండి, పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. అన్నీ కూడా ఒకే ప్యాక్లో తక్కువ కాస్ట్లో మీకు అందిస్తున్నాము. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. ఒకసారి డౌన్లోడ్ చేసుకొని ముందు డెమో క్లాసెస్ వినండి. మీకు నచ్చితేనే తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, చాలా మంచి అవకాశము. ఏ టైంలో అయినా మీ ఇంటి దగ్గర కూర్చొని ప్రిపరేషన్ అయితే అవ్వచ్చు. మీ దగ్గర చిన్న మొబైల్ ఉంటే సరిపోతుంది. ఓకే, లేచేయకుండా వివరాల్లోకి వెళ్దాము. మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. మన ఛానల్ మిత్రులందరికీ ఒక బంపర్ ఆఫర్ పేరుతో జనవరి 2022 నుంచి అక్టోబర్ 2022 వరకు మ్యాగజైన్ అయితే అందచేయడం జరుగుతుందండి. ఈ మ్యాగజైన్ కంప్లీట్గా తెలుగులో ఉంటుంది. ఓకే, టోటల్ కరెంట్ అఫైర్స్ ప్లస్ బిడ్ బ్యాంక్ కూడా ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో కూడా ఉంటుందండి. మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే కూడా డైలీ వైజ్గా ఉంటుంది. అంతేకాకుండా 10,000 వరకు జీకే బిట్స్, జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే మీకు అందుబాటులో ఉంటాయండి. డైలీ వైజ్గా ఉంటాయి. డైలీ 20 బిట్స్ రూపంలో జనవరి నుంచి అక్టోబర్ వరకు ఉంటాయండి, దాదాపు 10,000 వరకు. సో రానున్నటువంటి హైకోర్టు ఉద్యోగాలకు కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉద్యోగాలకు కూడా పర్ఫెక్ట్గా యూస్ఫుల్గా ఉంటాయండి మనకి. సో సాధ్యమైనంత వరకు తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ముందుగా మీరు శాంపిల్ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు నచ్చితే తీసుకోవచ్చు. ఓకేనా, మరి మీకు కావాలనుకున్న వారు 9030362853 అనేటువంటి నెంబర్కి 150 రూపీస్ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి అదే నెంబర్కి వాట్సాప్ చేస్తే స్క్రీన్ షాట్ని మీకు విత్ ఇన్ 1 అవర్లో పంపడం జరుగుతుంది. ఓకే, మంచి అవకాశం, ఉపయోగించుకోండి. దీంతో పాటుగా మీకు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులైతే వారికి కానిస్టేబుల్ కంప్లీట్ ప్రీవియస్ పేపర్స్ ఫుల్ ఎక్స్ప్లెనేషన్తో ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మరి హైకోర్టు అభ్యర్థులకైతే ప్రీవియస్ పేపర్స్ ఇవ్వడము జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల ఏ దేశ సుప్రీంకోర్టు ఓటింగ్ వయస్సును 18 నుంచి 16కు తగ్గించనున్నట్లు ప్రకటించడం అయితే జరిగింది? ఈ అప్డేట్ నిన్ననే మనం కరెంట్ అఫైర్స్లో చెప్పుకున్నాం కదండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, న్యూజిలాండ్ అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ప్రపంచంలో మొదటిసారిగా మహిళలకు ఓటు హక్కు కల్పించినటువంటి దేశం కూడా న్యూజిలాండ్ 1893వ సంవత్సరంలో. అంతేకాకుండా మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమానంగా వేతనాన్ని ప్రకటించిన మొట్టమొదటి దేశం కూడా న్యూజిలాండ్. ఓకేనా, మరి న్యూజిలాండ్ చూసి మన భారతదేశం కూడా మహిళా క్రికెటర్లకు పురుష క్రికెటర్లతో సమానంగా వేతనాన్ని ఇస్తున్నట్లుగా ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. మధుబని చిత్రకళ ఏ ప్రాంతానికి చెందినది? మధుబని చిత్రకళ 62. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. బీహార్లో చాలా ప్రసిద్ధి మధుబని చిత్రకళ. భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన ముఖ్యమైన క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్. ఆధునిక యుగంలో భారత సాహిత్య వికాసానికి సంబంధించిన ఎన్ని దశలు ఉన్నాయి? ఆప్షన్ 2 అండి. మొత్తము 3 దశలుగా అయితే విభజించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్. అజంతా గుహలను మొదటిసారిగా ఏ సంవత్సరంలో కనుగొన్నారు? 64. ఆప్షన్ 1 అండి. 1819వ సంవత్సరంలో అజంతా గుహలను కనుగొనడం అయితే జరిగింది. ఈ అజంతా గుహలలో చాలా రకాలైనటువంటి అంశాలైతే చెక్కబడి ఉన్నాయండి. ముఖ్యంగా అజంతా గుహలలో బుద్ధునికి సంబంధించినటువంటి జాతక కథలు, ఓకే, బుద్ధునికి సంబంధించినటువంటి జీవిత విశేషాలను జాతక కథలు అంటారు. ఈ జాతక కథలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఇక్కడ బొమ్మల రూపంలో చెక్కబడైతే ఉన్నాయి. మరి మీకు ఒక చిన్న క్వశ్చన్. ఈ యొక్క అజంతా గుహలు అనేవి ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
కామెంట్ రూపంలో తెలియచేయండి. ఒకవేళ తెలియకుంటే అజంతా గుహలను కామెంట్ చేయండి, నేను ఆన్సర్ చెప్తాను. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశంలో నిర్మించిన మొట్టమొదటి యూరోపియన్ చర్చ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్. ఏంటది? సెయింట్ ఫ్రాన్సిస్ చర్చ్. నెక్స్ట్ వన్. ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి సమావేశము ఎప్పుడు జరిగింది? ఆన్సర్ ఆప్షన్ 2, 1946లో మొట్టమొదటి సమావేశం జరిగింది. ఐక్యరాజ్య సమితిని 1945 అక్టోబర్ 21వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధము కంప్లీట్ అయిన తర్వాత మరి ప్రపంచంలో శాంతిని నెలకొల్పాలి అనేటువంటి ఉద్దేశంతో, ఓకేనా, మరి దీన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజెంట్ ఐక్యరాజ్య సమితిలో 193 దేశాలు ఉన్నాయి, ప్లస్ 2 పరిశీలక హోదాలో ఉన్న దేశాలు కూడా ఉన్నాయి. ఓకేనా, 2 పరిశీలక హోదాలో ఉన్నటువంటి దేశాలు. అందులో ఒకటి పాలస్తీనా ఒకటి ఉందండి, పాలస్తీనా. రెండవది గోల్డెన్ సిటీ సంథింగ్ ఒక పేరు ఉంటుందండి, నిన్న చెప్పాను, మరొకసారి అయితే చెప్తాను. 2 దేశాలకైతే ఇంకా పరిశీలక హోదాలోనే ఉంచడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్. ఇంటర్పోల్కు ఏ సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి పరిశీలక హోదా లభించింది? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఆన్సర్ ఆప్షన్ 2, 1990వ సంవత్సరంలో. ఓకే, నెక్స్ట్ వన్. కంప్యూటర్ కంపైలర్ గుర్తించదగిన పొరపాట్లు ఏవి? కంప్యూటర్ యొక్క కంపైలర్ గుర్తించదగిన పొరపాట్లు. ఆప్షన్ 1, సింటాక్స్ ఎర్రర్స్ అంటాము, సింటాక్స్ పొరపాట్లు. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఏది? ఆపరేటింగ్ సిస్టమ్ కానిది ఒరాకిల్. ఇది సాఫ్ట్వేర్ అండి, ఓకేనా, ఇట్స్ ఎ లాంగ్వేజ్ సాఫ్ట్వేర్. డాస్, లైనెక్స్, విండోస్ ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సాఫ్ట్వేర్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ఐఎన్ఎంఏని విస్తరించండి. ఐఎన్ఎంఏ అంటే ఏంటండి? ఐ అంటే ఇంటర్నేషనల్, ఎన్ అంటే న్యూస్, ఎం అంటే మీడియా మార్కెటింగ్, ఎం అంటే నెక్స్ట్ ఏ అంటే అసోసియేషన్, ఇంటర్నేషనల్ న్యూస్ మీడియా మార్కెటింగ్ అసోసియేషన్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్. ప్రపంచంలో అతి ఎత్తైన రైల్వే వంతెనను ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, జమ్మూ కాశ్మీర్లో ఏర్పాటు చేయడం అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ వన్. భారత ప్రభుత్వము స్వతంత్ర సైనిక సమ్మాన్ బిరుదుతో ఎవరిని సత్కరించడము జరిగింది? స్వతంత్ర సైనిక సమ్మాన్. ఆప్షన్ 1, కల్లూరి చంద్రమౌళి అనేటువంటి వ్యక్తిని సన్మానించడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. మలేరియా పరాన్నజీవిని కనుగొన్న రొనాల్డ్ రాస్కు ఏ సంవత్సరంలో వైద్యశాస్త్రంలో నోబెల్ బహుమతి లభించడము జరిగింది? ఆప్షన్ 2, 1902వ సంవత్సరంలో. మరి ఈ యొక్క రొనాల్డ్ రాసు మలేరియా యొక్క పరాన్నజీవి ఏంటి అండి? ప్లాస్మోడియం పాల్సిపారం అనేటువంటి పరాన్నజీవి అయితే ఉంటుందండి. మరి ఈయన పరిశోధనలు జరిపింది సికింద్రాబాద్లో అండి, ఓకేనా, సికింద్రాబాద్లో పరిశోధనలు జరపడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్. వన్యమృగ సంరక్షణార్థము ఇచ్చే బహుమానం ఏది క్రింది వాటిలో? వన్యమృగ సంరక్షణార్థము. ఆప్షన్ 3, పాల్ గెట్టి అనేటువంటి అవార్డు అండి, పాల్ గెట్టి. దాదాసాహెబ్ ఫాల్కే అనేది సినిమా ఇండస్ట్రీ వారికి ఇస్తారు. నాయుడమ్మ అనేటువంటిది శాస్త్ర సాంకేతిక రంగంలో కృషి చేసిన వారికి. నెక్స్ట్ శాంతి స్వరూప్ భట్నాగర్ కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగంలోనే ఇవ్వడము జరుగుతుంది. నెక్స్ట్ వన్. కేంద్ర విద్యుత్ రసాయన పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది? కేంద్ర విద్యుత్ మరియు రసాయన పరిశోధన సంస్థ కరైకుడి అనేటువంటి ప్లేస్లో ఉంది, కరైకుడి. నెక్స్ట్ వన్. క్రింది వాటిలో ఆస్ట్రోసాట్ గురించి సరైన అంశము. భారతదేశ తొలి ఖగోళ శాస్త్ర ఉపగ్రహము ఆస్ట్రోసాట్. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి 2015 సెప్టెంబర్ 28న ఆస్ట్రోసాట్ను పిఎస్ఎల్వి C-30 ద్వారా ప్రయోగించారు. గ్రహ వ్యవస్థలు, పాలపుంతలు, కృష్ణబిలాలు, భూమి లాంటి గ్రహాలను ఆస్ట్రోసాట్ అన్వేషిస్తుంది. మరి సరి అయిన సమాధానం ఏంటి? ఆప్షన్ 4, అన్నీ కూడా సరైనవే అండి. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశం మొట్టమొదటి ఖగోళ శాస్త్ర ఉపగ్రహం అండి ఆస్ట్రోసాట్. ఓకే, నెక్స్ట్ వన్. రాత్రిపూట రేడియో ప్రసారాలు బాగా వినబడటానికి కారణం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 4, పగటిపూట సూర్యకిరణాలు రేడియో కిరణాలను అడ్డుకుంటాయి. రాత్రంతా కూడా ప్రశాంతంగా ఉంటుంది కదా సూర్యకిరణాలు లేకుండా, అందుకే రాత్రిపూట రేడియో ప్రసారాలు బాగా క్లియర్గా ఉంటాయి. నెక్స్ట్ వన్.
క్రింది వాటిని జతపరచండి. ముఖ్యమైన లోహాలు అవి ఏ ఏ ధాతువుల నుంచి, ధాతు అంటే ఏంటి, ముడి పదార్థాల నుంచి లభ్యమవుతాయి అనేది క్వశ్చన్. పొటాషియం, లిథియం, లెడ్, రాగి. ఆన్సర్ ఏంటి మరి? 1 by 1 క్లియర్గా అయితే చూద్దాము. ముందుగా ఒకటవది పొటాషియం. దీన్ని బెంగాల్ సాల్ట్ పీటర్ అనేటువంటి ముడి పదార్థం నుంచి తీస్తారండి. నెక్స్ట్ లిథియం, ట్రిఫిలైట్ అంటారండి దాన్ని, ట్రిఫిలైట్. అత్యంత తేలికైన లోహం అండి లిథియం. ఓకే. నెక్స్ట్ లెడ్, ఆప్షన్ 2 పెరుసైట్. రాగి యాజులైట్ అంటారు దీన్ని, యాజులైట్. ఇవి ధాతువులు, ముడి పదార్థాలు, వీటి నుంచే ఈ లోహాలను తీస్తారు, వెలికి తీస్తారు. నెక్స్ట్ వన్, బద్దె పురుగు ఏ వర్గానికి చెందినది? ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ప్లాటీ హెల్మెంతిస్ అనేటువంటి జాతికి చెందినది. నెక్స్ట్ వన్, కప్పలను గురించిన అధ్యయనమును ఏమంటారు? కప్పలండి, ఫ్రాగ్స్. ఆన్సర్ ఆప్షన్ 1 బాట్రకాలజీ అంటారు, బాట్రకాలజీ. చేపలను గురించి ఇక్తియాలజీ అంటారు, ఇక్తియాలజీ, చేపలు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరిగా జతపరచనివి ఏవి? సరిగా జతపరిచినవి: లోతల్ ప్రాచీన నౌకాశ్రయము, సారానాథ్ బుద్ధుడి యొక్క తొలి సందేశము, రాజ్గరి అశోకుని సింహస్తంభము, నలంద బౌద్ధుని మత బోధనల విద్యాలయము లేదా బుద్ధుని యొక్క మత బోధనల విద్యాలయము. ఆన్సర్ ఆప్షన్ 1 ఏబిడి సరైనవండి. ఏబిడి లోతల్ ప్రాచీన నౌకాశ్రయం అండి, హరప్పా సంస్కృతి కాలంలో ఉండేది, ప్రస్తుతం గుజరాత్లో ఉంది. సారనాథ్ కూడా కరెక్ట్ అండి, బుద్ధుడి యొక్క తొలి సందేశం ఇక్కడ ఇవ్వబడింది. రాజగిరి అశోకుని యొక్క సింహస్తంభం అనేది కాదండి, సారనాథ్లో ఉంది, రాజగిరి కాదు, సారనాథ్లో ఉంది ఇది కూడా. నలంద బౌద్ధ మత బోధనల విశ్వవిద్యాలయంగా చెప్పుకోవచ్చు, ప్రపంచంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయంగా ఉండేదండి, బీహార్లో ఉంది. ప్రజెంట్ కూడా ఇది నడుస్తుంది, మధ్య కొంతకాలం ఆపేశారు కానీ మళ్ళీ స్టార్ట్ చేశారు. అశోకుడు ఉత్తర భారతదేశ అంటే కాశ్మీర్ శాసనాలలో ఉపయోగించిన లిపి? ఆప్షన్ 3 ఖరోష్ఠీ లిపి అండి, ఖరోష్ఠీ లిపి. అక్బర్ ఎవరి స్మారకార్థము బులంద్ దర్వాజాను ఏర్పాటు చేశారు? ఆప్షన్ 3 గుజరాత్పై తన విజయానికి గుర్తుగా. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సరిగా జతపరచబడినది ఏది? 1800 పోర్ట్ విలియం కాలేజ్ కలకత్తా, 1806 ఈస్ట్ ఇండియా కాలేజ్, 1813 చార్టర్ చట్టం, 1833 ఇండియన్ కౌన్సిల్ చట్టము. 84 ఆప్షన్ 4 ఇండియన్ కౌన్సిల్ చట్టము 1833 అనే తప్పు, మిగతావన్నీ కూడా సరైనవే. ఏ ఉద్యమ కాలంలో గాంధీజీ డూ ఆర్ డై నినాదం ఇవ్వడం జరిగింది? ఆప్షన్ 2 క్విట్ ఇండియా మూమెంట్ 1942. ఓకే. నెక్స్ట్ వన్, 1990లో మానవ అభివృద్ధి నివేదిక మానవ అభివృద్ధి సూచికను కలిగి ఉంది. దీనిని ప్రవేశపెట్టిన వారు ఎవరు మరి? 86 ఆప్షన్ 3 పై ఇద్దరు. ఎవరండి? అమర్త్య సేన్, మహబూబ్ ఉల్ హక్ అనేటువంటి ఇద్దరు కూడా దీన్ని ప్రవేశపెట్టడం అయితే జరిగింది. అమర్త్య సేన్ అనేటువంటి వ్యక్తి తెలుగు భారతీయ వ్యక్తి అండి. ఈయనకి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి కూడా రావడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్, మానవ అభివృద్ధి సూచిక కాకుండా ఇంకా ఏ సూచికలను మానవ అభివృద్ధి నివేదికను తయారు చేయడానికి ఉపయోగిస్తారు? ఆప్షన్ 4 అన్నీ అండి. ఏంటి? అసమానతను సవరించిన మానవ అభివృద్ధి సూచిక, ఇన్ఈక్వాలిటీ అడ్జస్టెడ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, లింగపరమైన అసమానతల సూచిక జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్, బహుప్రమాణ పేదరిక మల్టీ డైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్. అన్నీ సరైనవే. నెక్స్ట్ వన్, క్రింది వాటిని పరిశీలించి సరైన సమాధానాన్ని గుర్తించండి. 88వది ఆన్సర్ ఆప్షన్ 3 అండి, ఏ మరియు బి రెండూ సరైనవి. చూద్దాం. ఒక ప్రాంతంలోని ప్రజలు వచ్చి నివాసం ఉంటే దాన్ని ప్రవాసం అంటారు, ఇమిగ్రేషన్. అప్రవాసం అనేది ఆ ప్రాంతం యొక్క జనాభా పెరుగుదలను సూచిస్తుంది. కరెక్ట్. వ్యక్తులు లేదా ప్రజలు తమ ప్రాంతం కాకుండా వేరే ప్రాంతానికి లేదా దేశానికి వెళ్ళడానికి ప్రవాసం అంటారు. అంటే ఇమిగ్రేషన్. ఇమిగ్రేషన్ వేరే, ఇమిగ్రేషన్ వేరే. ఓకే. ఎమిగ్రేషన్. ఓకే. ప్రవాసం అనేది తమ ప్రాంతం యొక్క జనాభా తరుగుదలను సూచిస్తుంది. నెక్స్ట్ వన్, ఒక దేశం తాను వర్తకం జరిపే ఇతర దేశాల్లో కొన్నింటికి అత్యంత అనుకూల దేశం, మోస్ట్ ఫేవర్డ్ నేషన్ హోదానివ్వచ్చు. కాగా ఇది ఏ అంతర్జాతీయ వర్తకంలో భాగంగా ఉంటుంది? ఆప్షన్ 2 అండి, బహుళపక్ష వర్తకము, మల్టీలాటరల్ ట్రేడ్ అంటారు. ఓకే. నెక్స్ట్ వన్, క్రింది అంశాలను పరిశీలించండి.
పర్యావరణం తనకు కావలసిన సేంద్రియ పదార్థాలను తానే ఉత్పత్తి చేసుకుంటుంది. ఆవరణ వ్యవస్థల సమతుల్యాన్ని కాపాడటం, ప్రాంతాన్ని బట్టి కాలాన్ని అనుసరించి పర్యావరణం మార్పులకు లోనవుతుంది. సరైన సమాధానం ఏంటి అంటే ఆన్సర్ ఆప్షన్ 4 అండి. ఏబిసి 3 సరైనవే, 3 కూడా సరైనవే. కేంద్ర ప్రభుత్వ సంస్థ గెయిల్ లిమిటెడ్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్గా ఇటీవల ఎవరిని నియమించడం అయితే జరిగింది? ఎవరిని నియమించారండి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 సందీప్ కుమార్ గుప్తా. నిన్ననే జరిగిందండి ఈ నియామకము. నెక్స్ట్ వన్, నవధాన్య ఉద్యమము 1982 యొక్క లక్ష్యము ఏంటి? నవధాన్య ఉద్యమము ఆప్షన్ 4 ఏబిసి 3 సరైనవే. జీవ వైవిధ్య సంరక్షణ, సేంద్రియ వ్యవసాయం పద్ధతుల నిర్వహణ, రైతులకు సరైన మార్కెట్ కల్పన, అన్ని సరైనవే. దేశంలో అత్యున్నత స్థాయి చర్చా వేదిక ఏది? ఆప్షన్ 2 పార్లమెంట్. నెక్స్ట్, జాతీయ సమాచార కేంద్రాన్ని ఎప్పుడు ఏర్పాటు చేయడము జరిగింది? ఆప్షన్ 2 1976లో ఏర్పాటు చేయడం అయితే చూడవచ్చు. రాష్ట్రపతిని తిరిగి ఎన్నుకునే విషయం గురించి రాజ్యాంగంలో ఏ అధికరణ తెలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 అండి, అధికరణ 57. కానీ ఇప్పటి వరకు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు మాత్రమే 2 సార్లు రాష్ట్రపతిగా పనిచేశారండి. తర్వాత ఎవరు కూడా పనిచేయలేదు. సో ఒకసారి మాత్రమే పనిచేశారు. ఇది ఒక సాంప్రదాయంగా రావడం అయితే జరుగుతుందండి, ఒకేసారి రాష్ట్రపతిగా పనిచేయాలని చెప్పేసి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సరి అయినది ఏది? నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణను గెర్రీ మ్యాండరింగ్ అంటారు. ప్రోటెన్ స్పీకర్ అనే పదవిని ఫ్రాన్స్ నుంచి గ్రహించాం. సాధారణ ఎన్నికల కంటే ముందు జరిపే ఎన్నికలను సర్వే గ్యాలప్ పోల్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఏంటి మరి సరైనది? ఆప్షన్ 4 అన్నీ కూడా సరి అయినవే. నెక్స్ట్ వన్, 6వ పంచవర్ష ప్రణాళిక ముసాయిదాలో భారత ప్రభుత్వం చేర్చిన విశిష్ట భావన ఏంటి? ఆప్షన్ 3 నిరంతర ప్రణాళికలు చేర్చారండి. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్. భారతదేశంలో పురుషుల జనాభా కంటే స్త్రీ జనాభా సంఖ్య అధికంగా ఉన్న ప్రాంతం ఏది? ఆప్షన్ 1 పశ్చిమ బెంగాల్ అండి. 1969 సంవత్సరంలో జాతీయం చేయబడిన వాణిజ్య బ్యాంకుల సంఖ్య 69లో ఇందిరాగాంధీ గారి హయాంలో. ఆప్షన్ 2 14 బ్యాంకులను జాతీయం చేశారు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అమలుకు కేంద్రంలో ఉన్న నోడల్ ఏజెన్సీ ఏది? నోడల్ మంత్రిత్వ శాఖ. ఆప్షన్ 2 గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించిన క్లాస్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి జీకే బిట్ బ్యాంక్ అండి, ఇదంతా కూడా గ్రాండ్ టెస్ట్లో 40 మార్కులకు గాను ఉంటుంది. సో గైస్, మీకు నచ్చితే లైక్ చేయండి. మొదటిసారి చూస్తున్న వారు రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, మన హైకోర్టు కోర్స్ అయితే లాంచ్ చేసాం మన యాప్లో. ఒకసారి డెమో క్లాసెస్ అయితే వినండి, మీకు నచ్చితే కోర్స్ తీసుకోండి. థ్యాంక్ యూ గైస్, బాయ్.